వారంతా సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేస్తున్నారు. తీర ప్రాంతాల నుండి దేశంలోకి చొరబాట్లు జరుగుతూ ఉండటం, మాదక ద్రవ్యాలు, మారణాయుధాలు వంటివి రవాణా చేసే అవకాశాలు ఉండటంతో తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను చైతన్యపరచాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. సైకిల్ ర్యాలీ ద్వారా తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను చైతన్యవంతులను చేయవచ్చన్న ఆలోచనకు వచ్చారు. పశ్చిమ బెంగాల్ నుండి 50 మందితో కూడిన కోస్టల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్ ర్యాలీలో పాల్గొనేందుకు ముందుకు వచ్చారు. వారిలో 42 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నారు. ఈ నెల 7వ తేదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వర్చువల్ ద్వారా సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ నుండి కన్యాకుమారి వరకు 6553 కిలోమీటర్లు ఉంది. ఈ సైకిల్ ర్యాలీ సీనియర్ కమాండెంట్ సంజిత్ నేతృత్వంలో రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని బయలుదేరింది. రోజుకు 120 కిలోమీటర్లు పైగా సైకిల్ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. అనుకున్న విధంగా ర్యాలీ చేస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చేరుకుంది. ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న పలువురు తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. अभी ये रैली स्टार्ट किया बकाली हमारा वेस्ट बंगाल से स्टार्ट किया 7 मार्च में. अभी एंड होगा हमारा कन्याकुमारी में ऑन 31st March. We proud that we have the moments with all the state, all the members, all the students, villages. We just I don't know how to say. We just feeling proud. Thank you for all the welcoming, all the you guys all are accepting us. Thank you so much. మేము సిఎస్ఎఫ్ నుంచి ఈ సైకిల్ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాము. మేము టోటల్ 50 మెంబర్స్ ఉన్నాం. దాంట్లో 8 లేడీస్ కూడా మాతో పాటు ఉన్నారు. మేము బక్కాలీలో నుంచి స్టార్ట్ చేసాం. అది వెస్ట్ బెంగాల్లో ఉంది. మా ర్యాలీ మార్చ్ 31కి కన్యాకుమారిలో ఎండ్ అవుతుంది. జెంట్స్తో పాటు మేము కూడా పార్ట్ చేస్తున్నాము. అది మేము చాలా స్కూల్స్, కాలేజెస్లో కూడా మేము వెళ్ళి మా థీమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మా థీమ్ ఏంటంటే కోస్టల్ ఏరియాస్లో ఒక అవేర్నెస్ కోసం మేము ఈ ర్యాలీని తీసుకొని వచ్చాము. కోస్టల్ ఏరియాస్లో స్మగ్లింగ్, డ్రగ్స్ అలాంటివి విషయం చాలా పెరుగుతుంది ఈ జనరేషన్లో. అయితే దాని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మేము ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాం. మేము మా ర్యాలీలో స్కూల్స్, కాలేజెస్ అన్ని ప్లేసెస్లో వెళ్తున్నాము. అక్కడ మేము వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉన్నాము. చాలా గర్ల్స్ స్టూడెంట్స్ ఏమంటే అడుగుతున్నారు, మీరు కూడా సైకిల్ వాళ్ళతో పాటు చేస్తున్నారా అని మాకు చాలా ప్రౌడ్గా వాళ్ళు అడుగుతున్నారు. అది చూసి మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే లేడీస్ చాలా అన్ని ఫీల్డ్స్లో ఉన్నారు, కానీ ఈ సైకిల్ ర్యాలీ ఇంత 4 స్టేట్స్ కవర్ చేసి వెళ్ళడం అంటే కొంచెం పెద్ద విషయమే. కానీ మేము చేస్తున్నాం. మేము ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నాం, మెంటల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాము. స్టూడెంట్స్కి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి ఫీల్డ్స్లో రావాలని చాలా ఇంట్రెస్ట్ పెడుతున్నారు. మా ర్యాలీ అందరికీ ఒక అవేర్నెస్ ఇస్తుందని, ఇంకా ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం ఏం రాకుండా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు పైకి చెప్పి ఆ ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ అవ్వాలని ఈ ర్యాలీ చేస్తున్నాం. Good because everyone do not get this chance in their whole life. ये हमारी साइकिल रैली बखाली से शुरू हुई है, कोलकाता से, जो कि कन्याकुमारी तक जाकर ख़त्म होगी और 31 तारीख को हम कन्याकुमारी पहुंच जाएंगे. और ये साइकिल रैली है हमारी अवेयरनेस फैलाने के लिए कोस्टल एरिया में. और डेली हम 100 से ज़्यादा किलोमीटर्स कवर कर रहे हैं, जिसमें 8 लेडीज़ भी है और सभी पार्टिसिपेट कर रहे हैं इसमें.